నిజంగా వెనకటోళ్ళు చాలా గ్రేటుల్లా. సెల్ ఫోన్లు, గూగుల్ మ్యాప్స్, ఊరు బోర్డులు లేని రోజులల్లా ఎట్లా పోయి దండయాత్రలు చేసిండ్రో, రాజ్యాలను ఎట్లా కనుక్కుండ్రో కానీ వాళ్ళైతే చాలా గ్రేటుల్లా. గదే మన జమానాల చూడుర్రి, గింత టెక్నాలజీ ఉన్నా ఇప్పటికి కూడా సరిగ్గా అడ్రస్ తెలిసిపాడు కాదు. ఇక దేనికైనా గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోవుడే అవుతుంది. ఒక్కోసారి ఆ గూగుల్ని గుడ్డిగా నమ్ముకొని పోయిన వాళ్ళకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు కూడా మస్తుగానే అవుతున్నాయి. పాపం గీ లారీ డ్రైవర్ అన్నది కూడా గదే కథ అయింది. నీ గూగుల్ సలాగుండా గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పోతే నడిజంగాలు ఇడిచిపెట్టింది కదా ఈ లారీ డ్రైవర్ను. కాకినాడ నుంచి ములుగు జిల్లా రాజుపేట కాడికి మందు బస్తాల లోడుతోట వస్తున్నదట ఈ లారీ. ఇక డ్రైవర్ అనేమో రూటు తెలియక గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వస్తున్నాడట. లెక్కకైతే కొత్తగూడెం వచ్చి మనుగురికి వెళ్ళి రాజపేటకు పోవాలి. కానీ గూగుల్ ఏది షార్ట్ కట్ ఉంటే అదే మొదలు చూపిస్తుంది కదా తోవా. ఇక అట్లా గూగుల్ మ్యాప్స్ కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగాళ్ళ నుంచి షార్ట్ కట్ అని చూపించిందట. అట్లా 14 కిలోమీటర్లు తక్కువ చూపించే వరకు అబ్బాయి ఈడికే నయం అనుకొని డ్రైవర్ అన్న ఆ రూట్లో లారీని మలిపిండట. మొదలు నున్నటి రోడ్ వచ్చింది, అటెంక మట్టి రోడ్ వచ్చింది. ముందుకు పోయినాక అసలు రోడే లేదు, మొత్తం జంగల్ వచ్చింది. ఇంకా ముందుకు పోతే గుట్టలు వచ్చినాయి. అయినా అనుమానం రాకుండా పోనిస్తూనే ఉండే వరకు లారీ టైర్లు బురదల దిగబడే ఒకడ కథం. ఇక లారీ ఆనే కూలబడ్డట్టు అయిపోయింది నడి జంగల్లా. అరే ఈ మ్యాప్స్ ఏందో దెబ్బేసినట్టున్నాయి కదరా అని, ఇటు రోడ్డే లేదు కదా అని గప్పుడు జ్ఞానోదయం అయిపోయి జర వెనుకకు నడిచి వచ్చి ఊరోళ్ళకు ముచ్చట చెప్తే చక్కటి రోడ్డు పెట్టుకొని గిట్లెందుకు వచ్చినావా, ఏందో ఎండాకాలం అయితే ఆటోలు బండ్లు పోతాయి కానీ ఈ లారీలు పోవని చెప్పిరట ఊరోళ్ళు. అయ్యో మరి నా లారీ నడిజంగల దిగబడదు కదని అన్న, దాని గుంజాలంటే ప్రొక్లైన్లు కావాలి కదా అని చెప్పి ఇక దాని జాడ దొరకబట్టి ప్రొక్లైన్ తీసుకొని పోయిరట. ఇక ఆ ప్రొక్లైన్ తోటి దిగబడ్డ లారీని బయటకు అయితే తీసిర్రు. ఇక చూడురి కాడ రివర్స్ మలిపే జాగే లేకపోయే వరకు 5 కిలోమీటర్లు అడవిల్నే ఆ లారీని రివర్స్లో గుంజుకొచ్చిర్రు ఇట్లా. ఇక 5 కిలోమీటర్ల ఆవల లారీని టర్ను తిప్పుకొని మళ్ళీ హైవే రోడ్డు మీదకి వెళ్ళి పోయిరట డ్రైవరు. అందుకే ఊకే మ్యాప్స్ నేను నమ్ముకోకుండా అప్పుడప్పుడు ఎవరన్నా అడిగిపోయిందే నయం అనుమానం ఉన్నప్పుడు. అబ్బో ఈ మ్యాప్స్ తోటి చిన్న పరిశాన్ ఉంటుంది. ఒక్కోసారి ఆడిదానే గిర్ర తిప్పుకొస్తుంది. కొందరినైతే నడిచెర్ల గుంట వేయింది, ఇంకొందరిని గుట్టలెక్కించింది, ఇంకొందరిని ఇట్లా దారి తప్పించింది. అతిగా బెట్టింగ్ యాప్స్ వాడినోళ్ళు, అతిగా మ్యాప్స్ను గుడ్డిగా నమ్మినోళ్ళు బాగుపడ్డట్టయితే చరిత్రలో లేదు. కాబట్టి పైలం.